ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పార్ట్ 2లో ఉన్నాం. మధ్య ద్వారాలు గుట్టు రట్టు అనే కార్యక్రమం అన్నమాట ఇది. సో పార్ట్ 2. సో గత ఎపిసోడ్లో మనం ఈశాన్యానికి సంబంధించి మధ్య ద్వారాలు ఎలా పెట్టాలి, వాటికి సంబంధించిన రహస్యాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చూద్దాం. చూడండి, ఒక ప్రశ్న. మధ్య ద్వారం వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి ఒక రీజన్ ఏం చెప్పుకున్నామంటే, వాళ్ళు మెయిన్ డోర్ ఆపోజిట్ ఇంకొక డోర్ కానీ కిటికీ కానీ పెట్టడం లేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పెట్టాలి. ఈశాన్యం మూస్తే సంతానం ఉండదు అని చెప్పి టోటల్ ఒక దుష్ప్రచారం నడుస్తుంది. ఈశాన్యం మూస్తేనంట సంతానం ఆ ఇంట్లో ఉండదంట, పెద్ద కుమారుడు చనిపోతాడంట. ఒకవేళ వాళ్ళకి ఏమీ కాలేదంటే ఆల్రెడీ పుట్టినప్పుడే చనిపోయి ఉండొచ్చు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా అర్థం కాలేదు. ఎందుకంటే కొన్ని వందల ఇండ్లు నేను గమనించాను, ఎక్కడ కూడా ఇలాంటిది లేదు. సో ఆలోచన చేయండి ఒకసారి. ఒకవేళ మధ్య ద్వారము ఉండి ఈశాన్యం మూస్తే అంటే ఈశాన్యం కంప్లీట్ ఓపెన్ ఉండాలనేది వీళ్ళ కాన్సెప్ట్. ఒకవేళ ఈశాన్యం ఒక చిన్న పూజ గది పెట్టినా అది ఈశాన్యం మూసినట్టేనంట. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా అర్థం కాలేదు. సో 100% అయితే మీరు ఒకటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈశాన్యంలో కిటికీలు ద్వారాలు పెట్టాలని ఏ శాస్త్రంలో కూడా రాయబడి లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తాను నేను మీకు అది. సో ఈశాన్యం మూస్తే సంతానం ఉండదంటున్నారు, ఇది 100% అవాస్తవం. ఈశాన్యంలో మీకు పూజ గది ఉన్న 1000 ఇండ్లు మీరు అబ్జర్వ్ చేయండి. అన్ని ఇండ్లలో కనుక నిజంగా ఆ ఇంట్లో సంతానం లేకపోతే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను మాట్లాడడానికి. ఓకే, ఏదో ఒక 10 ఇండ్లలో 20 ఇండ్లలో ఎవరికో ఒకరికి జరిగిందంటే అది వాళ్ళ కర్మఫలం అనుకోవచ్చు, వాళ్ళ జాతకం అనుకోవచ్చు. ప్రతిదానికి వాస్తు లింక్ చేసి మాట్లాడడం కేవలం ఈ వాస్తును భ్రష్టు పట్టించే ఒక దురుద్దేశంతో మాట్లాడడమే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పెద్ద కుమారుడు చనిపోతాడు అంటారు, ఎంతవరకు కరెక్ట్ సార్? సో మధ్య ద్వారాలు పెడితే పెద్ద కుమారుడు చనిపోతాడంట, ఇది 100% అవాస్తవం అండి. కొన్ని వందల వేల ఇండ్లు మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా మరణించాడా, ఎవరికో ఒకరికి జరిగిందేమో అంటే డోరే చేస్తుందా, మీరు అర్థం చేసుకోండి, అది రాంగ్ అండి. ఓకే, నెక్స్ట్, ఇక్కడ మధ్య ద్వారాల్లో ఉండేవాళ్ళు ఒక హై లెవెల్ హై పొజిషన్లో ఉండేవాళ్ళే కొన్ని వందల వేల మందిని నేను చూశాను. చాలామంది ఇండ్లు కూడా నేను పెట్టాను. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, మీరు తణుకు నేను వెళ్ళాను. ఒక టాప్ మోస్ట్ రేంజ్, ఇండియాలోనే ఒక టాప్ మోస్ట్ రేంజ్ మధ్య ద్వారం ఇల్లు అండి ఆయనది. మీరు అర్థం చేసుకోండి. అలాంటి ఎంతోమంది దగ్గర నేను వెళ్ళాను, అందరిది మధ్య ద్వారాలే. తమిళనాడు మొత్తం మధ్య ద్వారాలే, కేరళ మొత్తం మధ్య ద్వారాలే. మరి మన దగ్గర ఈ ఈశాన్య ద్వారాల దారిద్ర్యం తీసుకొచ్చింది ఎవరు? మీరు అర్థం చేసుకోండి. సొంత శాస్త్రము, నేను పరిశోధన చేశాను, నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, నాకు 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని మాట్లాడడం కాదండి, ఇదంతా తెలుసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఋషులు మహాత్ములు మన కోసం ఎన్నో శాస్త్రాలు అందించారు. వాళ్ళు ఈ చిన్న మిస్టేకు కనిపెట్టకపోయి ఉండొచ్చు అంటారా? అంటే మధ్యలో పెడితే కొడుకు ఖచ్చితంగా చనిపోతాడని చిన్న విషయం కనిపెట్టకపోయి ఉంటారా? ఎంతో రీసెర్చ్ చేసిన వాళ్ళు దాన్ని ఎట్లా వదిలేస్తారండి? మనమందరం బాగుండడం కోసమే కదా వాళ్ళు చెప్పింది, అర్థం చేసుకోండి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, హై లెవెల్ వాళ్ళు చెప్పేసాం. దిక్కులలో సింహద్వారం పెట్టాలి. మీరు ఏ శాస్త్రమైనా ఓపెన్ చేయండి, దిక్కుల్లో మాత్రమే సింహద్వారం పెట్టాలని రాసి ఉంటుంది. సింహద్వారం దిక్కులకు పెట్టాలని, విదిక్కులకు పెట్టాలని ఏ శాస్త్రంలో అయినా ఉంటే తీసుకొచ్చి నాకు చూపించండి, నేను కూడా మాట్లాడతాను. ఐఆమ్ రెడీ అండి, ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు మీరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మధ్యలో ద్వారం అనేది అన్నిటికంటే టాప్. అలాగే ఈశాన్య ద్వారంకి సెంటర్ అనేది అసలు అది ఏ శాస్త్రంలో లేదు, అది గుర్తుపెట్టేసుకోండి. బట్ ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే మధ్య రూమ్కి సంబంధించిన సెంటర్లో డోర్ ఉండాలి అని చెప్పారు, ఎందుకంటే బ్యాలెన్స్గా పెట్టాలనే ఉద్దేశం. సో ఈ రూమ్కి సంబంధించిన సెంటర్ అనేది మళ్ళీ ఈశాన్య రూమ్కి షిఫ్ట్ చేశారు. పెద్ద పెద్ద ఇండ్ల వాళ్ళకు ఖచ్చితంగా ఏంటంటే మధ్య ద్వారాలే టాప్. ఒకవేళ వాళ్ళకి అడిషనల్గా ఇంకో డోర్ కావాలంటే ఈశాన్యం నుంచి 2వ స్థానం అలౌ చేశారు, అది ఓన్లీ ఫర్ సబ్ డోర్, మెయిన్ డోర్ కాదండి. ఓకే, మన వాళ్ళు అయితే మెయిన్ డోరే పెట్టేస్తున్నారు, అది రాంగ్ సిస్టమ్, గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈశాన్యం రూమ్కి 2వ ప్లేస్ ఉంది కదా, అది సెంటర్ డోర్ కంటే సెకండరీ ఆప్షన్. ఓకేనా? అది. నెక్స్ట్, ఋషులు సూక్ష్మమైన ఎన్నో పరిశీలన చాలా చేశారు వాళ్ళు. అతి ముఖ్యమైన సింహద్వార విషయంలో పొరపాటు పడి ఉంటారా? ఆలోచన చేయండి. ఇందాక నేను చెప్పాను కదా మీకు. సో ఎంతో సూక్ష్మ పరిశీలన చేస్తారండి వాళ్ళు.
ఎందుకంటే ఎలాంటి సమస్యలు లేకుండా వీళ్ళు జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలనేదే వాళ్ళ కాన్సెప్ట్. సో వాళ్ళు మరి ఈ తప్పు చేసి ఉంటారా? మీరు ఆలోచన చేయండి ఒకసారి. 100% ఇది అవాస్తవం. చాలామంది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, మధ్యద్వారం పెట్టొద్దు అని చెప్పి. మధ్యద్వారాల్లో ఉండే వాళ్ళే ఒక టాప్ మోస్ట్ ర్యాంక్లో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, పూర్వం నిర్మించిన ప్రసిద్ధ కట్టడాలైన రాజా అంతఃపురాలు, లేదంటే విశిష్ట దేవాలయాలు, కోటలు, తాజ్మహల్, ఎర్రకోట, తిరుమల, పూర్వం నిర్మించిన కట్టడాలు, ఇండ్లు, ఎక్కడ మూలద్వారాలు లేవు. మరి ఈ మూలద్వారాల దరిద్రం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాలేదు. సార్ మీరు మందిరాలు అంటున్నారు, టెంపుల్స్ అంటున్నారు, ఇవన్నీ మరి మధ్యద్వారాలే ఉండొచ్చు అని మీరు చెప్పారు కదా. రైట్, ఓకేనండి. మరి మీరు ఏ పాత ఊరికి వెళ్ళిపోండి, అన్ని సెంటర్ డోర్లే ఉన్నాయి కదా. మరి నేనేమన్నా పోయి చెప్పానా? పోనీ నా ఆత్మ ఏమన్నా పోయి చెప్పిందా? మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేనేం స్పెషల్గా తీసుకొని రాలేదు కదా. పోనీ నేను ఏపీ తెలంగాణ చెప్పాను, మరి దుబాయ్లో ఎవరు చెప్పారండి? మరి కేరళకి ఎవరు చెప్పారండి? ఆలోచన చేయండి. మరి పిరమిడ్స్ కూడా సెంటర్ డోర్సే ఉన్నాయి కదా, ఎవరు చెప్పారండి? ఆలోచన చేయండి ఒకసారి. ఈజిప్షియన్స్ వాళ్ళు కట్టబడిన ఎన్నో బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, ఎవ్రీథింగ్ సెంటర్ డోరే ఉంది. మరి నేనేమన్నా చెప్పానా? పోనీ నేనేమన్నా ఈజిప్షియన్లో పుట్టానా? ఈజిప్ట్లో ఏమైనా పుట్టానా నేను? అర్థం ఎందుకు చేసుకోరు? మధ్య ద్వారాలు అనేవి ఈరోజు వచ్చినవి కావండి, మన పూర్వీకులు పాటించిన విధి విధానాలు అవి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మాట్లాడతాం, అది గుర్తుపెట్టుకోండి చాలామంది. సో ఇలా ఎన్నో కోటలు కానీ వీటన్నిటికీ సంబంధించి చాలా వరకు మనకు అధ్యయనం జరిగింది. మహర్షులు మన కోసం ఎంతో అందించారు. సో 100% మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ముందుకెళ్ళండి. సో ఇలాంటి వాస్తు రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.